టాపిక్ వచ్చింది కాబట్టి స్వింగ్ జరా. స్వింగ్ జరా. అది అయితే మీరు వదిలే నాకు తెలుసు ముందు నుంచి ఆ టాపిక్ స్వింగ్స్ అనేది. స్వింగ్ జరా విషయానికి వస్తే అదొక నాకు తెలిసి అప్పటి వరకు ఉన్న దాంట్లో ఒక పెద్ద సర్ప్రైజ్ అని చెప్పుకోవాలి. అది ఒరిజినల్గా చేసిన తమన్నా గారు ఎంత ఫేమ్ వచ్చిందో ఆమెకి ఆ పాట వల్ల నాకు తెలిసి మీకు అదే రకమైన ఫేమ్ ఆల్మోస్ట్ ఫేమ్ వచ్చిందని చెప్పుకోవాలి. ఆ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఉన్నారు కదా, ఏంటి శేఖర్ మాస్టర్ గురించి ఏం చెప్తారు? ఆ కొరియోగ్రఫీ ఆ చూసిన తర్వాత ఆయన ఏం మాట్లాడారు ఏంటి? యా చాలా మెమరీస్ ఉన్నాయి ఆ సాంగ్ సంబంధించినది. ఈవెన్ ఐ పర్ఫార్మ్ విత్ జూనియర్ ఎన్టీఆర్ సార్ ఆల్సో, అదే మీరు అదే చూసి ఉంటారు. Yes, 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 yes. సో ఫస్ట్ వచ్చేసి కాంపిటీషన్లో ఉన్నప్పుడు Hmm. ఐ థింక్ ఇట్ వాజ్ మై 5th or 6th పర్ఫార్మెన్స్. Ah. ఇంతకు ముందు కూడా మనం పర్ఫార్మెన్స్ ఇచ్చాం. పలికి గోరింక, వర్షంది, ఒక నువ్వు వస్తానంటే నేను వద్దంటాన సాంగ్ ఉంటుంది. నేను చాలా అంత ఓకే పర్ఫార్మెన్సెస్ జరుగుతున్నాయి. పలికి గోరింక నుంచి కొంచెం చిన్న హైప్ మనకి వచ్చింది. ఆ తర్వాత స్వింగ్ జరా చేసాం. స్వింగ్ జరా చేసి ఐ కేమ్ బ్యాక్, వచ్చేసాము. ప్రోమో పడింది. ఓకే, అందరూ చాలా అప్రిషియేట్ చేసుకుంటున్నారు. ఇట్ వాజ్ మై ఫస్ట్ గ్లామరస్ సాంగ్. ఇంతకుముందు మనము ఆ టైప్ ఆఫ్ గ్లామరస్ సాంగ్ నేను ఇంతకుముందు చేయలేదు. సో ఓకే, అంతా అందరూ అప్రిషియేట్ చేసుకుంటున్నారు కదా. ఓకే, ఫుల్ వీడియో వచ్చేసరికి ఇంకా వ్యూస్ వెళ్తూనే ఉన్నాయి. 1 million దాటిపోయింది అని, 10 million ఇట్లా అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే 19 million సంథింగ్ వ్యూస్ ఉన్నాయి. యాక్చువల్లీ అప్పుడు తెలుగు కూడా రాదు. అందరూ చాలా మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఆ రోజుకి. యాక్చువల్లీ గెస్ట్గా మెరీన్ గారు, సందీప్ కిషన్ గారు ఆ రోజు ఉన్నారు ఫస్ట్ స్వింగ్ జరా చేసినప్పుడు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద సెకండ్ గ్రాండ్ ఫినాలే. సో శేఖర్ మాస్టర్ నాకు అప్పుడు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు, దట్ యు ఆర్ ఏ హీరోయిన్ మెటీరియల్ అనేసి. ఐ థింక్ మీరు ఎపిసోడ్లో కూడా చూసి ఉంటారు. సో ఐ వాజ్ లైక్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్.